వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్శెట్టిపల్లిలో కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాగ్నా నది పాత బ్రిడ్జి మట్టం వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో వీర్శెట్టిపల్లి గ్రామం రెండు వైపులా నది వరద నీరు చుట్టుముట్టింది. దీంతో 24 గంటలుగా గ్రామం బాహ్య ప్రపంచానికి పూర్తిగా వేరైపోయింది. గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి గ్రామంలోని ఎత్తైన ప్రాంతమైన హనుమాన్ దేవాలయం వద్ద రాత్రంతా జాగరణ చేశారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వ అధికారులు తక్షణ సహాయం అందించాల్సిన వారు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి ప్రవాహం గంట గంటకు ఉధృతంగా పెరుగుతుంది. గోదావరి ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెండవ ప్రమాద హెచ్చరిక చెరువులోని గోదావరి ప్రవాహం కొనసాగుతున్నట్లు తెలిపారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రామాలయం పరిసరాల్లో చేరిన వరద నీటిని భారీ మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని వరద ప్రవాహం కారణంగా సిబిఎస్ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు బస్టాండ్లోనికి వచ్చే బస్సులను నిలిపివేశారు. కర్నూలు, వనపర్తి, నారాయణపేట, పెబ్బేర్, రాయచూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆరంగూరు చౌరస్తా వద్ద నిలిపి అక్కడి నుండే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్పు వల్ల హైదరాబాద్కు వచ్చే వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మల్లెపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా ఆనాటి పాలకులు ఈ దిశగా ఆలోచన చేయలే. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాటి అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యం అయిపోయినాయి కదా, ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసినారు. నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ఏటీసీలలో 2400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది. ఈ 2400 కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే
టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2100 కోట్ల రూపాయలు. అనంతపురం జిల్లాలో వైరల్ న్యూమోనియా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంతో జలుబు, దగ్గుతో, జ్వరంతో లక్షణాలతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో నిత్యం నమోదవుతున్న కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో సగానికి పైగా న్యూమోనియా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. వార్డులో సరిపడా పడకలు లేకపోవడంతో ఒకే మంచంపై 2-3 ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా వేలల్లో ఖర్చు చేసిన పిల్లల ఆరోగ్యంపై మార్పు రాలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారులకు అందించే ఆహారంలో శీతల పదార్థాలు లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకి దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసం చాలా మంది వస్తున్నారు పిల్లలు. ఇక్కడ వస్తున్న ఓపీలలో ఒక 200 నుంచి 300 వరకు వస్తున్నాయి ఓపీలు. అన్ని మ్యాక్సిమం దగ్గు, జలుబు, జ్వరంతో వస్తున్నాయి. ఇక్కడ మనకు ఐసీయూకి అయితే ఐసీయూలో రోజుకి 60 అడ్మిషన్లు వస్తున్నాయి. దాంట్లో 60లో ఒక 70% వరకు దగ్గు, జలుబు, ఆయాసం ఇవే వస్తున్నాయి ఎక్కువ. సో ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంది కాబట్టి పిల్లలు దగ్గు, జలుబు, జ్వరాలతో బ్రాంకిలైటిస్ అంటాం దాన్ని, బ్రాంకిలైటిస్, నిమోనియా అట్లా వస్తున్నాయి అన్నమాట ఎక్కువ. ఆ మిగిలిన 20 నుంచి 30% ఎక్కువ జ్వరాలు, వాంతులు, బేదులు ఇలా వచ్చినాయి అన్నమాట జ్వరాలు. అవి కూడా దాంట్లో ఎక్కువ వైరల్ జ్వరాలే ఉన్నాయి. ఎక్కువ దగ్గు, జలుబు, తుమ్ములు రావడము, మాస్క్ పెట్టుకోవడము ఇలాంటి వల్ల ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ అంటే మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ మనం కరోనా టైంలో ఏం పాటిస్తాం మ్యాక్సిమం అవే పాటిస్తాం, చాలా వరకు తగ్గిపోతాయి. మ్యాక్సిమం వైరల్ ఉంటాం, ఇన్ఫ్లుయెంజా అంటాం, మ్యాక్సిమం అవే వస్తున్నాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్. అనంతపురం జిల్లాలో వైరల్ న్యూమోనియా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణంతో జలుబు, దగ్గు, జ్వరంతో లక్షణాలతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో నిత్యం నమోదవుతున్న కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ విజయ, అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఒక రకంగా చూస్తే నిమోనియా మహమ్మారి తాండవం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది విజయ. అయితే వాతావరణం జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ముఖ్యంగా చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది విజయ. సరోజన ఆసుపత్రిలో చూస్తే చిన్నపిల్లల వార్డులో దాదాపుగా 40 నుంచి 60 మంది పిల్లల అడ్మిషన్లు అయితే జరుగుతున్నాయి. అందులో సగానికి పైగా కేసులు వైరల్ నిమోనియా కారణంగానే జరుగుతున్నాయి విజయ. అయితే ప్రస్తుతం 3 యూనిట్లు కలిపి దాదాపు 90 పడకలు ఉన్నాయి. దాదాపుగా అక్కడ చూసుకున్నట్టయితే 180 మంది పిల్లలు అడ్మిషన్ లో ఉన్నారు. అందువల్ల ఒకే మంచం పైన 2 తర్వాత 3 ఉంచి వైద్యం అందించాల్సిన పరిస్థితి అయితే వైద్యులకు నెలకొనింది. అయితే నెబులైజర్ల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టి ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరి చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టుకుని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయినా కూడా పిల్లల ఆరోగ్యం అయితే పెద్దగా మార్పు రావడం లేదనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఉరవకొండకు చెందిన దంపతులు అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ₹1000 కూడా ఖర్చు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. తమ బిడ్డ ఆరోగ్యంలో మార్పు రాలేదని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది విజయ్. అయితే డాక్టర్లు చెప్తున్నారంటే ఈ సమయంలో పిల్లలకు వాతావరణకారంగా పిల్లలకు అందించే ఆహారంలో ఏవైతే చల్లదనానికి సంబంధించిన పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదే అలాగనే నిమోనియా లక్షణాలు ఏవైతే పిల్లల్లో కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే చిన్నపిల్లలని వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి అయితే ఉండాలంటూ సూచిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే జిల్లాలో వైరల్ జ్వరం, నిమోనియా కేసులు అయితే పెరగడంతో ఆసుపత్రులు ఒక్కసారిగా బరువెక్కాయనైతే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన అయితే గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రకాష్, మరి వైద్య అధికారులు ఎవరైనా స్పందించారంటే బెడ్స్ లేవని కూడా చూస్తున్నాం మనం అక్కడ. దానికి సంబంధించి బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ వేరే ఇంకేదైనా సౌకర్యం కలిగించడం అంటే ఎలాంటి ఏర్పాట్లైనా ఏమైనా చేస్తున్నారా అధికారులు? అయితే ప్రస్తుతం ఉన్న సరోజన ఆసుపత్రిలో ఉన్న పడకల విషయం మనం ఒకసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ దీనిపైన తక్షణం వెంటనే చర్యలు తీసుకొని తగు సదుపాయాలు కల్పించాలంటూ డాక్టర్లు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది విజయ్. కానీ పై అధికారులు ఎన్నిసార్లు ఉత్తరాలు పెట్టినా కూడా ప్రభుత్వం దానిపైన స్పందించకుండా ఇలానే ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉందంటూ డాక్టర్లు చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. హైదరాబాద్ మల్లెపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
చదువుకోండి, గొప్పగా రాణించండి. ఇవాళ సత్య నాదేళ్ల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే. చదువు లేకపోతే, సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గొరగాకుండా పోతాం? ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం. చెప్పడానికి బాధగా ఉంది. గంజాయి సరఫరా చేసేవాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు. ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి. ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ. దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది. వ్యసనాల వైపు వెళ్ళకండి. వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఒకప్పుడు ఒక కుటుంబంలో 4, 5 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. ఒకరో ఇద్దరు అక్కరకపోయినా 2, 3 బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు. ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిల్లగాడో ఒక బిడ్డనో ఉంటుంది. ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే, ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిస అయితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈ అవకాశాన్ని వాడుకోండి. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి, మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంటిషిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని, మరి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు. మీరు దయచేసి మీ ఆర్టీసీలో, ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంటిషిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిషిప్ ఇవ్వండి. అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్, ఆయన కొంచెం బలమున్నోడు, కొంచెం టెక్నిక్ ఉన్నోడు. కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా. ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర. మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2,000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన, పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెల 2,000 రూపాయలు వాళ్ళకి స్టైపెండ్ కింద ఇప్పించండి. ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు, ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి. ఆ పిల్లలు చదువుకుంటారు. ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం, కానీ ఇది భవిష్యత్ పెట్టుబడి. ఇది సంక్షేమ పథకం కాదు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. మీరు ఎట్లయినా ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ప్రతి నెల ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి వచ్చే అకాడమిక్ ఇయర్లో 2,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా మీరు నాకు మద్దతుగా మీరే ముందుండి దీన్ని పరిష్కరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, అన్ని అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం, కానీ మీరు బాగుపడాలి. మీరు నేర్చుకోండి. మీకేం కావాలనో ఈ ప్రభుత్వం చేస్తుంది. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ ఆలోచనలు, మీ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ అయినా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అయినా, ఇవన్నీ కూడా మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తుకి వారధులుగా అవుతారు. జపాన్తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి ఈనాడు జపాన్ నుంచి మన టీచర్స్ వస్తారు. ఇక్కడ పిల్లలు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగ, రష్యాలో ఇప్పుడు 30,000 ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈరోజు మనల్ని అడుగుతారు. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉద్యోగాలు లేక, అక్కడ వాటిని నిర్వహించే వాళ్ళు లేక ఈరోజు మూతపడుతున్నాయి. 30,000 ఉద్యోగాలు ఇవాళ ఇప్పటికిప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, పంపించండి అన్నారు. 1,000 మందిని మనం పంపించే పరిస్థితి ఉంది. జపాన్లో అయితే 2 లక్షలు, 3 లక్షలు, ఎన్ని లక్షల మందిని పంపించినా జపాన్లో 70 ఏళ్ళ పైన పడి 120 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. వాడు తండ్రి వ్యాపారం చేస్తా తండ్రికి 100 ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు 70 ఏళ్ళు వచ్చినాయి.
తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు, ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటలేడు. నాకెందుకని, నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను. ఆ 100 సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు. ఎవరైనా మీ దేశంలో భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం, మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అమెరికాకు పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు. పక్కన జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో ఎవరికి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు, మీకు తెలుసో తెలియదు. ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావి అని కొంతమంది పోజులు కొడుతుంటారు. జర్మన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు, జపాన్కి ఏం ఇంగ్లీష్ వచ్చు. చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మనిషికి తెలివి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి. వ్యసనాలకు బానిస కావద్దు, గంతే. ఈ 4 కామన్ సెన్స్ ఉంటే 40-50 వేల నుంచి 4 లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం ఈరోజు వారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి, తైవాన్ లాంటి దేశాలలో మీరు ఇక్కడ శిక్షణ పొందుతూ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, మీకు సంబంధించిన పాస్పోర్ట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక వింగ్నే ఏర్పాటు చేస్తా ప్రభుత్వంలో, మీకు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీ పాస్పోర్ట్ నుంచి మీ ప్రతి వీసా వరకు ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్లో ఒక వింగ్ని ఏర్పాటు చేసి మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం గారి సందేశాన్ని మనం ప్రత్యక్షంగా విన్నాం. మరి సిరిసిల్లలో పెద్దల ఆది శ్రీనివాస్ గారు, ఇంకా ఇతర చోట్ల పెద్దలందరూ